బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సివిల్ సప్లై అధికారులపై సస్పెండ్ వేటు పడింది. కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీలో నిర్లక్ష్యం వహించారని వేటు వేశారు ఉన్నతాధికారులు. జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జగదీప్ కుమార్లను సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కి కొమ్ము కాసారని అధికారులు గుర్తించారు. రైసు మిల్లులతో కుమ్మక్కయ్యారని తేల్చారు. వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇద్దరి అధికారులను సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రసన్న, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత కొంతకాలంగా ఏఎంఆర్ రైస్ కి సంబంధించి రైస్ ని ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ విషయంలో ప్రభుత్వానికి గండి కొట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రమోహన్, అలాగే జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జగదీష్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ రైస్ మిల్లులకు సంబంధించి కస్టమ్ మిల్లుకి బియ్యం రికవరీలో నిర్లక్ష్యం వహించారనే నేపథ్యంలో వేటు పడిందని చెప్పుకోవచ్చు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లులో ఏదైతే రైస్ కి సంబంధించి కుమ్మక్కయ్యారు, అంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఇద్దరు అధికారులు కూడా కుమ్మక్కయ్యారనే నేపథ్యంలో విచారణ కొనసాగింది. విచారణ తర్వాత వీరిద్దరిపై కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా గతంలో కేసులు నమోదు చేశారు. వాళ్ళకి సంబంధించిన రైస్ మిల్లకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వానికి నష్టం చేకూర్చారో వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ రాజేష్.